బాబు గారు పొన్నం ప్రభాకర్ అందరూ కూడా నాకు అండగా నిలిచారు. వారితో పాటుగా జీవన్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది ఆ విషయాన్ని స్టేజ్ మీద. వారందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులందరూ కూడా మరి ఇవాళ రేపు కొన్ని ఛానళ్ళు ఒక పార్టీకో ఒక వ్యక్తికో అనుకూలంగా ఉంటాయి. దయచేసి ఎవరు కూడా నిష్పక్షపాతంగా ఇటువంటి వాటి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం, శాసనసభ్యులం, మరి అలాంటి నన్ను ఇంకొక తోటి శాసనసభ్యుడు నా చెయ్యి గుంజడం అనేది, చెయ్యి మీద దెబ్బేయడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సమంజసం కాదు, క్షమించరాదు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. రెండో విషయం, ఏ పార్టీ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఎన్నడూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత, వాగు దాటిన తర్వాత తెప్పదలేసినట్టు ఎక్కడ కూడా ఆన్ ద రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ ఎన్నడూ కూడా విమర్శించలేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించలేదు, బీజేపీని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు. అక్కడ ఏం పనులు చేసాం, మా ప్రభుత్వం ఏం చేసింది, మా నాయకుడు ఏం చేసిందని చెప్పేవాడిని. ఈరోజు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మా మంత్రులు ఏం చేస్తున్నారు, ఆ విషయాలనే మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి నా మీద నిన్న మాట్లాడడం సమంజసం కాదు. ఈ సందర్భంలో నేను ఒక విషయం అడుగుతాను. ఓకే, ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కావచ్చు, ఆయన చేష్టలను ప్రజలు ఎవరు కూడా హర్షిస్తారని నేను అనుకోను. తప్పకుండా ఖండిస్తూనే ఉంటారు. వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా పోతున్నారో ఇవాళ కరీంనగర్ ప్రెస్ మీట్ ఇక్కడ అర్థమై ఉంటుంది మీ అందరికి కూడా. నేను అడుగుతున్నా, నా దిక్కు ఒక వేలు చూపెడితే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడాన్ని వారు ఖండిస్తే మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఖండించాలి? ఇవాళ ఉద్యమాల పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా అలా విలీనం చేసుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరికి మంత్రి పదవి ఇచ్చి లాక్కున్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడున్న సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతోటే అన్నారు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ముందటికై మంత్రులు అవుతున్నారు, మేము 3 సార్లు 4 సార్లు గెలిచడం మా బెంచ్ వెనుక పోతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులే వాపారు. ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నందుకే నీకు ఇంత అక్కసై నా మీద దాడి చేస్తే, మరి ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసాం, ఓడిపోయి ఉండొచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న హుజురాబాద్లో. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు సాధించినాన్ని ఎవరైనా ప్రశ్నించినావా అని చెప్పి సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు. ట్రెస్ ఫర్ ల్యాండ్ కేసుల దగ్గర నుంచి పెడితే బెదిరింపుల కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం మీడియా ద్వారా అందరూ కూడా చూసినారు. హైదరాబాద్లో కావచ్చు, ఇంకా సిరిసిల్లలో కూడా ఎక్కడో కేసు ఉన్నది. హైదరాబాద్